బ్రేకింగ్ న్యూస్ ఆంధ్రప్రదేశ్ రైతులకు శుభవార్త. ఇటీవల కేరళలో ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతూ ఉన్నాయి. నైరుతి రుతుపవనాలు నేడు ఏపీని తాకనున్నాయి. దాని ప్రభావంతో నేటి నుంచి ఏపీలో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. తీరం వెంబడి గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ కూర్మనాథ్ అంటున్నారు. మంగళవారం నాటికి పశ్చిమ మధ్య ఆనుకొని ఉన్న ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. దీని ప్రభావంతో కూడా ఏపీలో రానున్న 3 రోజులు అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేస్తూ ఉన్నారు. ఇక తీరం వెంబడి గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని ఇప్పటి నుంచే ఉద్యానవన రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. నేడు ఏలూరు, గుంటూరు, కృష్ణా, ఎన్టీఆర్, కర్నూలు, అనంతపురం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక మిగతా జిల్లాల్లో పలు చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది అంటోంది వాతావరణ శాఖ. రైట్, మా ప్రతినిధి రాజు ఉన్నారు, వైజాగ్ నుంచి జాయిన్ అవుతున్నారు. ఓవరాల్ గా వెదర్ అప్డేట్స్ అందించడానికి ఓటీయు రాజు. నైరుతి రుతుపవనాలు అటు ఏపీ తెలంగాణలకు సంబంధించి ఆ రుతుపవనాలు అయితే విస్తరిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అత్యంత వేగంగా నైరుతి రుతుపవనాలు విస్తరణ అనేది కొనసాగుతుంది. ఇప్పటికే అటు కేరళ, గోవాల్లో పూర్తి స్థాయిలో విస్తరించినటువంటి నైరుతి పవనాలు కర్ణాటక, మహారాష్ట్ర, మణిపూర్, నాగాలాండ్, మిజోరం లాంటి రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాలను అయితే ప్రస్తుతం విస్తరించినటువంటి పరిస్థితి ఉంది. ఏపీ, తెలంగాణ, తమిళనాడు, అదేవిధంగా కర్ణాటకలో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలకు సంబంధించి ఇప్పుడు నైరుతి రుతుపవనాల వేగం అనేది పుంజుకున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా చూస్తే నైరుతి రుతుపవనాల ప్రభావంతో అంటే ఈ రోజు నుంచి మంగళవారం నాటికి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుంది అనేది అటు ఐఎండీ అదేవిధంగా విశాఖ వాతావరణ కేంద్రం అధికారులు అయితే తెలియజేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. బంగాళాఖాతంలో ఏర్పడనున్నటువంటి ఈ అల్పపీడనంతో రానున్నటువంటి 4 రోజులు భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అయితే రాజు, ఎప్పుడు కూడా మనకు జూన్ మొదటి వారంలో ఋతుపవనాలు వచ్చే అవకాశం, కానీ ఈసారి అర్లీగా ఒక 10 రోజులు అర్లీగా వచ్చేసాయి. ఎంతవరకు సంసిద్ధంగా ఉంది యంత్రాంగం అంతా? అంటే ముఖ్యంగా చూస్తే నైరుతి రుతుపవనాల కదలిక అనేది ప్రతిసారి అంటే గతంతో పోలిస్తే ఇప్పుడు అడ్వాన్స్ గా ఉన్నటువంటి నేపథ్యంలో అటు రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి అధికార యంత్రాంగం, డిజాస్టర్ మేనేజ్మెంట్ కూడా సంసిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే అకాల వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా భారీ వర్షాలు, ఈదురుగాలు, ఉరుములు, మెరుపులతో వర్షాలు కురిసే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో అధికార యంత్రాంగం కూడా సంసిద్ధం అవడంతో పాటుగా ఎక్కడికక్కడ ముఖ్యంగా పట్టణాల లాంటి ప్రాంతాల్లో భారీ వృక్షాలుంటే అన్నింటినీ కూడా కట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈదురుగాలులకి చెట్లు పడిపోతున్నటువంటి పరిస్థితి, అదేవిధంగా వాహనాలకి డ్యామేజ్లు అవుతున్నటువంటి పరిస్థితి, అనేక మంది చనిపోతున్నటువంటిది కూడా ఉంది. ఇవేవి జరగకుండా ఉండేలాగా ప్రజలను అప్రమత్తం చేయడంతో పాటుగా అధికార యంత్రాంగం కూడా పూర్తి స్థాయిలో అప్రమత్తమైనటువంటి పరిస్థితి ఉంది. బేసిక్ గా చూస్తే రానున్నటువంటి 4 రోజులు కూడా బంగాళాఖాతంలో ఏర్పడుతున్నటువంటి అల్పపీడనం వల్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు అటు తెలంగాణలో ఉన్నటువంటి ముఖ్యంగా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోనూ, అదేవిధంగా రాయలసీమ, కోస్తా జిల్లాల్లో ఈ వర్షాలు కురిసే అవకాశం అయితే ఉందని తెలియజేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే అటు ఆంధ్ర, తెలంగాణకు సంబంధించినటువంటి అధికార యంత్రాంగం కూడా పూర్తిగా ఈ వర్షాలకి సంబంధించి దీన్ని ఏర్పడబోయే విపత్కర పరిస్థితులను ఎదుర్కోవడానికి సంసిద్ధమైనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. రైట్ రాజు, థ్యాంక్ యూ సో మచ్. మొత్తానికి ఈసారి త్వరగానే ఋతుపవనాలు వచ్చాయి. అలాగే అల్పపీడన ద్రోణి కూడా కొనసాగుతుండడంతో రాబోయే 3-4 రోజుల్లో మొత్తం వర్షం భారీగా కురిసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం అంతా కూడా సంసిద్ధంగా ఉంది. ఇప్పటికే లోతట్టు ప్రాంతాల ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేశారు. వర్షాలు భారీగా కురిసే సమయంలో ఇళ్ల నుంచి బయటకు రావద్దు అంటున్నారు. వర్షాలు కురుస్తున్నప్పుడు కరెంట్ పోల్స్ అలాగే చెట్లకు కూడా దూరంగా ఉండాలి అని అంటున్నారు. అలాగే వృద్ధులు, పిల్లలు కూడా అవసరమైతే తప్ప బయటకు రావద్దన్న సూచనలు జారీ చేస్తూ ఉన్నారు అధికారులు.